सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। శ్రీమద్భాగవతంలో అతి ప్రసిద్ధమైనటువంటి భరతాఖ్యానాన్ని మనం నిన్నటి రోజున శ్రవణం చేశాం. ఆయన ఋషభదేవుడికి పుత్రుడిగా జన్మించి రాజ్యభారాన్ని వహించి తదనంతరం వైరాగ్యము చేత ప్రేరితుడై పులహాశ్రమానికి వెళ్ళి, అది గండకీ నదీ తీరం అంటే నేపాల్లో ఉంది, నేపాల్లో ఉన్నటువంటి పులహాశ్రమానికి వెళ్ళి ఎంతో కఠినమైన సాధన చేస్తూ కూడా బ్రహ్మ విద్యలో ప్రమాదము మృత్యు సమానమని శాస్త్రం చెప్పినట్లే ఎక్కడో చిన్న మమకారాన్ని పెంచుకున్నాడు. తద్వారా ఆయనకు దొరికినటువంటి ఆ జింక పిల్ల మీద అభిమానం ఎక్కువైపోయింది. ఎక్కడ అభిమానము అసలు విషయాన్ని విస్మరించేలా ఉంటుందో అప్పుడు దాని లక్షణాలు చాలా ప్రియంగా గోచరిస్తాయి. ఆ జింక పిల్లని తెచ్చుకున్నాడు, పెంచాడు, ఏదో 2 రోజుల తర్వాత ఎవరికైనా ఇస్తే అయిపోయేది. కానీ దాని యందు ఒకలాంటి అధ్యాస కలిగింది. వేదాంతం దాన్ని శోభనాధ్యాస అంటుంది. శోభనాధ్యాసను ఎలా నిర్వచించాలి అంటే, ఒక విషయము మనం స్వీకరించినప్పుడు దానికి లేని లక్షణాలను సైతం దాంట్లో ఉన్నట్టుగా భావన చేయడం, అది దేన్నైతే ఇవ్వలేదో దాన్ని సైతం అది ఇస్తుంది అన్నట్టుగా భావన చేయడం. ఆ భావన చేయడం కాస్త తీవ్రమవుతే ఏమవుతుందంటే వేదము కూడా అందుకు సమ్మతించింది అన్నట్టు మాట్లాడేస్తాం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కలుగుతాయి. ఆయన కూడా ఆ జింక పిల్ల మీద అలాంటి మమకారం పెంచుకున్నాడు. తద్వారా శాస్త్రంలోని వాక్యాలను సైతం తన మనస్సుకు తాను చెప్పుకోవడం ప్రారంభం చేశాడు. ఇది అతి ప్రశస్తమైనటువంటి కృష్ణ మృగం, కృష్ణసారము అంటారు దాన్ని. కృష్ణసారము అన్ని చోట్ల ఉండదు. అలాంటిది ఎక్కడ తిరుగుతుందో ఆ క్షేత్రం పవిత్రం అవుతుంది. అలాగే యజ్ఞ యాగాదులన్నింటికీ విశేషమైనటువంటి లాభం కలుగుతుంది ఈ మృగం గనక తిరిగితే. ఇలాంటి మృగం నాకు దొరికింది, నా దగ్గర ఉంటుందంటే ఈ ఆశ్రమం ఎంత పవిత్రం, అలాగే నా తపస్సు ఎంత ఫలిస్తే ఇలాంటిది నాకు దొరకాలి. కాబట్టి ఆ రకంగా తన సాధనను పూర్తిగా విస్మరించాడు. తత్ఫలంగా మృత్యువు ఏనాడైతే వచ్చిందో ఆ సమయంలో కూడా జింక పిల్లనే స్మరించడం చేత అంత మహాత్ముడు కాస్త ఉత్తర జన్మలో మృగమై జన్మించాల్సి వచ్చింది. అలాంటి వాడి పరిస్థితే ఆ రకంగా ఉంటే మీరు నేను ఇంకెక్కడో ఆలోచించాలి. భరతుడి కథ విన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఓహో ఆయన ఏదో జింక పిల్లయి పుట్టాడని కాదు. అంత గొప్పగా సాధన చేసిన వాడు చిట్ట చివరికి కేవలం ఒకదాని పట్ల మమకారం పెంచుకోవడం చేత అది జనన మరణాన్ని తయారు చేసింది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కాబట్టి నిత్య ఈశ్వరారాధన చేశాడు, ధర్మనిష్ట పూర్తిగా ఉన్నది. ఆయనకే ప్రమాదము కలిగి నాశనం అయిపోవలసిన పరిస్థితి ఏర్పడితే మనమేదో ఈ సంసార వ్యవహారంలో చిక్కుకొని చిట్ట చివరికి ఏదో ఏర్పాటు చేసుకుంటాం, లేని నారాయణ స్మరణ అప్పుడు చేయగలుగుతాం కదా అనుకుంటే అది అయ్యే పనేనా అని ప్రశ్న చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది అలా అనుకుంటారు, ఏముందండి మొదట్లో ఈ సంసారాన్ని అనుభవిద్దాం, ఇంకా ఎప్పుడు ఎలాగూ ఇల్లు కదలలేని రోజు వస్తుంది, ఒక రోజు కాళ్ళు కదలవు, చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, అప్పుడు ఎలాగూ ఇంట్లోనే కదా ఉండేది, అప్పుడు నారాయణుని స్మరిస్తామంటే ఇంతగా స్మరించిన వాడికే ప్రమాదం చుట్టుకుంటే మీరు నేను ఎక్కడ ఆ సమయంలో కుదురుతుందా? కాబట్టి ప్రమాదమును దగ్గరికి రానివ్వకూడదు అని హెచ్చరిక ఇక్కడ. అలాగే నివృత్తి పథాన్ని అవలంబించినప్పుడు ప్రవృత్తికి సంబంధించిన వాటిని విషతుల్యంగా చూడాలే తప్ప ప్రవృత్తిలో చెప్పబడిన ధర్మాన్ని ఇక్కడ అన్వయం చేయడానికి వీల్లేదు. భారతీయత మనం బాగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ధర్మాన్ని గురించి చర్చ చేసినప్పుడు రెండుగా ప్రధాన విభాగం చేసేశారు. మొదలే ధర్మానికి అనేక విభాగాలు ఉన్నాయి, అది ధర్మశాస్త్రాల్లో బోల్డ్ అంత చర్చింపబడింది. కానీ ప్రధానంగా రెండు, ఒకటి ప్రవృత్తి లక్షణ ధర్మ, రెండవది నివృత్తి లక్షణ ధర్మ. ఇది మీరు మర్చిపోకూడదు. అంటే ప్రవృత్తి రూపమై గృహస్థాశ్రమము మొదలైన వాటికి పనికొచ్చే ధర్మము, అలాగే నివృత్తి రూపమై సన్యాసమునకు పనికొచ్చే ధర్మం. ఈ రెండింటిలో కొన్ని సమాంతరములుగా ఉన్నా, అంటే రెండింటిలోనూ కొన్ని విషయాలు సమానంగా ఉన్నా దాంట్లో చాలా వైలక్షణ్యం కూడా ఉన్నది. గృహస్థాశ్రమంలో కరుణ దయ ఇత్యాదులు చాలా గొప్పవి,
కానీ సన్యాసం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కరుణ దయ ఒకవేళ నీ సాధనకు అడ్డుపడితే వాటిని సైతం వదిలేయాల్సిందే అనేది అక్కడ ధర్మం. నిన్నటి రోజున మనం ఋషభదేవుడు ఉపదేశం విన్నాం. దైవం నతత్స్యాత్ అన్నారు. అతను దైవమే కాదు, ఒకవేళ నీకు మరణ పరంపర నుండి రక్షణ కల్పించకపోతే, మరణం నుండి విడుదల చేయించకపోతే దైవము దైవమే కాదు అన్నారు. చూడండి, అంటే అర్థం ఏమిటి అక్కడ? ఏదైతే జ్ఞాన విముఖతను కలిగిస్తుందో అది ఎంత గొప్ప లక్షణమైనా దాన్ని స్వీకరించడానికి లేదు. అలాగే మన దగ్గర సుగుణ సంపద ఉన్నా కొంత తెలివి గనక లేకపోతే ఆ సుగుణమే బంధించే స్థితికి దారితీస్తుంది. భగవద్గీతలో భగవానుడు అదే చెప్పాడు. శుభ అశుభ కర్మలు రెండూ మానవుణ్ణి బంధిస్తూనే ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కరుణ అనేటువంటిది మంచి లక్షణమే, కానీ తెలివి గనక లేకపోతే, దాన్ని ఎలా నియుక్తము చేయాలనేటువంటి జ్ఞానం లేకపోతే, మిస్ప్లేస్డ్ కంపాషన్ విల్ ఆల్వేస్ లీడ్ టు సారో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. ఆయనకు కరుణ ఉంది, రక్షించాడు, బాగానే ఉంది. రక్షించిన తర్వాత దాన్ని ఆ పల్లెలో ఎవరికైనా ఇచ్చేసి అయ్యా దీన్ని మీరు జాగ్రత్తగా పెంచండి అని చెప్తే సరిపోయేది. కానీ దాని మీద అభిమానం పెంచుకున్నాడు. కరుణ కాస్త మమత్వానికి దారితీసింది. కాబట్టి అలాంటివి కూడా కుదరవు. సో మిస్ప్లేస్డ్ కంపాషన్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. వీటన్నింటినీ ఆయన కథ ద్వారా చూసాం. తదనంతర జన్మలో, రెండవ జన్మలో ఆయన జింకగా పుట్టాడు. అయితే ఇంత పుణ్యాన్ని చేయడం చేత, ఇన్ని రకాలైనటువంటి అనుష్ఠానములన్నింటి చేత బోలెడంత పుణ్యం ఆయనకున్నది. కాబట్టి దేవుడి దయ వల్ల పూర్వస్మృతి అయితే ఉన్నది. దేహము జింకదే, కానీ స్మృతి మాత్రం కావలసినంత ఉంది. అయ్యయ్యో, ఒక చిన్న విషయంలో పడి ఈ మల్లాయి చక్రంలో పడిపోయానని బాధపడ్డాడు. ఆ తల్లిని త్యజించాడు. ఆ తర్వాత మళ్ళా పులహాశ్రమ ప్రాంతానికి వచ్చాడు. గండకీ నదిలో ప్రతినిత్యం స్నానం చేస్తూ దొరికిన దాన్ని ఏదో మినిమం చాలా అత్యల్పముగా తింటూ ఈ శరీరం ఎప్పుడు పతనం అవుతుందా అన్నట్లు ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అలాంటి అవకాశం కూడా వచ్చింది. దాని కాలము ఆసన్నమైంది, ఆ శరీరము పోయింది. మూడవ జన్మలో మళ్ళా మనుష్య దేహం లభించింది. ఈసారి అంగిర గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడు. 9 మంది అన్నలున్నారు, 10వ వాడిగా ఈయన జన్మించాడు. అయితే ఆ కుటుంబం చాలా విద్యకు పెట్టింది పేరు. సద్విద్య, వేద విద్య ఇత్యాదులన్నింటికీ పెట్టింది పేరు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అనే వాక్యం ఉండనే ఉంది గీతలో. శుచీనాం శ్రీమతాం గేహే అంటే అర్థం ఏంటండి? ఎక్కడ ధార్మికత అనేటువంటిది అతి ముఖ్యమై ఉంటుందో, ఏ కుటుంబములలో జ్ఞానమున కొరకు కావలసిన సమస్త సాధనములు లభిస్తాయో, ఏ కుటుంబానికి మహాత్ములు రావడం పోవడం ఉందో అది శ్రీ. ఆ రకంగా ఇతను మంచి కుటుంబంలో పుట్టాడు. కానీ మనసులో మళ్ళా స్మృతి ఉన్నది. మనం ఏ మమకారం పెంచుకున్నా వీళ్ళు మళ్ళా మన యందు ఆసక్తిని పెంచుకుంటారు. ఆ ఆసక్తి వల్ల మనకు మమకారం ఎక్కువ అవుతుంది. తద్వారా అంత జన్మలో, పూర్వజన్మలో అంత చేస్తేనే ఇబ్బంది పడాల్సి వచ్చింది. మళ్ళా ఇంతమందితో సహవాసం ఎందుకు? కాబట్టి తనను మూగవాడిగా, చెవిటివాడిగా, జడుడిగా ప్రదర్శించడం ప్రాక్టీస్ చేశాడు. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తుంటే చెవిటివాడిలాగా కూర్చునేవాడు. ఎవరైనా ఏదైనా చూపించి ఇది బాగుంది కదా అంటే గుడ్డివాడిలాగా వ్యవహారం చేసేవాడు. ఏదైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే మూగవాడిగా వ్యవహారం చేసేవాడు. వెరసి అందరూ అనుకోవడం ఏంటంటే ఈ బ్రాహ్మణుడు గొప్పవాడే కానీ పాపం ఏ జన్మ పాపమో ఇలాంటి బిడ్డ పుట్టాడు, వీడు భరతుడు కాదు జడభరతుడు అనేటువంటి నామం పెట్టేశారు, పేరు అలా పెట్టేశారు, జడభరతుడు అని. ఈ జడభరతుడు తండ్రి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసినా ఏమీ నేర్చుకోలేదు. కారణం ఏమిటంటే అన్నీ నేర్చేసుకున్నాడు. చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు అంటాడు కొన్ని రోజుల తర్వాత. అలాగే ఈయన అన్నింటినీ తెలుసుకునే ఉన్నాడు కాబట్టి ఏ విధంగానూ ఆసక్తి చూపించలేదు. చివరికి కాలం ఆసన్నమైంది, తండ్రి గారు పోయారు. తండ్రికి ఉన్నంత ప్రేమ అన్నదమ్ములకు ఎందుకు ఉంటుంది? మిగతా అన్నలు వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు కానీ తర్వాత ఏదో పని చేయకపోతే ఎలా అని పొలం పనిలో పెట్టేశారు. అక్కడ మంచె కట్టారు, దాని మీద కూర్చోబెట్టారు. పశుపక్షులు ఏవైనా వస్తే తోలుతూ ఉండని చెప్పాడు అంతే. ఆయన ఆ పని ఏదో చేస్తుండగా ఒకరోజు ఆ గ్రామానికి దగ్గరలో చిన్న అడవి ప్రాంతం ఉంటుంది. అక్కడ సంస్కార విహీనుడైనటువంటి ఓ వ్యక్తి ఎవడో ఉన్నాడు. వాడికి పెళ్ళయింది కానీ పుత్ర సంతానం కలగట్లేదు. పుత్ర సంతానం ఎలాగైనా కావాలనేటువంటి తీవ్ర ఆవేదన వాడికి ఉండి ఈ మంత్రగాలను ఆశ్రయించాడు. వాడు దైవాన్ని ఆశ్రయించాలి ఎవడైనా. అయ్యా ఏమైనా తంత్రం ఏమైనా ఉందా, పుత్రుడు జన్మించేందుకు ఈజీ ఉపాయం ఏదైనా ఉందా? వాడు ఆ క్షుద్రమాంత్రికుడు చెప్పాడు, ఎందుకు లేదు, బ్రహ్మాండమైన ఉపాయం ఉంది. మంచి బలిష్ఠుడై మంచి జాతిలో పుట్టిన వాడైన వాడిని ఎవరినైనా పట్టి
భద్రకాళికి బలిస్తే నేను చెప్పినట్లుగా నీకు పుత్ర సంతానం కలుగుతుంది. మనకేది కావాలో అది దేవతకి ఇవ్వాలి, అప్పుడు అలాంటి పరిస్థితి మనకు కలుగుతుంది, ఫలముగా అదే లభిస్తుంది. కాబట్టి నువ్వు వెతకవయ్యా, ఎవరైనా బాగా బలంగా ఆరోగ్యంగా ఉండి ఆ తర్వాత మంచి కుటుంబంలో పుట్టి ఇలాంటి వాడు ఎవడైనా కనిపిస్తే వాడిని పట్టుకొచ్చేసి బలిచ్చేద్దాం, ఆ బలి ద్వారా దేవత ప్రసన్నరాలవుతుంది, నరబలి చేద్దాం, అప్పుడు నీకు పుత్ర సంతానం కలుగుతుంది. సరే, వాడా దొంగలకు నాయకుడు, వాడి కింద పనిచేసే దొంగలందరినీ పిలిచాడు. మీరు ఏమైనా చేసి ఒక మంచి దారుఢ్యంతో ఉన్నటువంటి దేహం ఎవడుకుందో వాడిని పట్టుకురండి, వాడిని బలిద్దామంటే వాళ్ళు చూశారు, తిరిగారు. ఒకరోజు పొలంలో మంచం మీద ప్రశాంతంగా కూర్చున్న ఇతను కనిపించాడు. అండ్ అతన్ని దూరం నుంచి చూస్తుంటేనే ఎంతో తేజస్సు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆనందపడ్డారు, ఆహా మా గురువు గారు మెచ్చుకుంటారు ఇప్పుడని. ఆయన దగ్గరికి వెళ్ళారు, చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. ఆయన చూశాడు, ఎక్కడికి అన్నారు. ఏదో మా గురువు గారికి ఏదో పనుంది, మా లీడర్ మా రాజుగారు ఉన్నారు, ఆయనకి ఏదో పనుంది అని. చలో పోదాం. వెళ్ళంగానే ఆ కాళికాలయానికి లోపలికి తీసుకువెళ్ళారు, మంచి భోజనం ఏర్పాటు చేశారు. అలా కడుపు నిండా తిన్న తర్వాత అతను చెప్పాడు, మేము ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నిన్నంటే ఇలా దేవతకు బలిస్తున్నామని. పర్వాలేదు, ఇవ్వండి, నష్టమే ఉంది, ఎలాగైనా ఒకరోజు పోయేదే దేహం, అలా దేవతకు అర్పింపబడితే ఇంక అంతకంటే అదృష్టం ఏముంది, ఇచ్చేయండి, బలి ఇచ్చేయండి, తలెక్కడ పెట్టమంటారు అంటే వాడు ఆశ్చర్యపోయాడు, ఇది ఎక్కడి గొడవరా, వీడు ఇంత ఆనందంగా ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. సరే, ఏదైతేనే మొత్తానికి తల తెచ్చి పెట్టాడు అక్కడే. వాళ్ళు ఖడ్గం ఎత్తాడు, బాగా పదునైనటువంటి ఖడ్గం, దానికి అన్ని అభిచార మంత్రాలన్నింటినీ ఉచ్చారణ చేసి దాన్ని పైకి ఎత్తుతూనే భద్రకాళికి కోపం వచ్చింది. ఇలాంటి మహాత్ముని బలిస్తారా అని ఆవిడకు క్రోధావేశం వచ్చేసింది. ఆవిడ ఆ విగ్రహంలోంచి ప్రకటితమైంది, వీళ్ళ చేతిలో ఉన్న ఖడ్గాన్ని స్వీకరించింది. ఆవిడ వచ్చిన కాసేపట్లో ఆవిడను అనుసరించి ఉండేటువంటి గణం ఒకటి ఉంది, చండిక, రుద్రిక, ఇట్లాంటి గణాలన్నీ వచ్చేసాయి. వాళ్ళు ఈవిడ కలిసి ఒక్కొక్కడిని పట్టుకొని వాళ్ళ తలలు నరికేశారు. అలా ఎవరైతే ఇతన్ని ఇబ్బంది పడదామనుకున్నారో వాళ్ళందరినీ పరిగెత్తించి వాళ్ళ తలలు పట్టుకుని వాళ్ళ తలలనే నరికారు. కందుక కేళి అని రాసుంది, క్లియర్గా ఉంది, భాగవతంలోనే ఉంది. ఈ నరకబడినటువంటి తలలతో కందుక కేళి ఆడుతున్నారు. ఈయన అప్పుడు కూడా ఆశ్చర్యపోవట్లేదు, అలా చూస్తూ కూర్చున్నాడంతే. నిన్ను చంపుతామంటే భయపడలేదు, తనని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంహారం అవుతుంటే ఆశ్చర్యపడట్లేదు, నిర్వికారంగా కూర్చున్నాడు. అలా భద్రకాళి వచ్చి మళ్ళీ ఆయన ప్రాణాలను రక్షించింది, పంపింది. ఈ విషయాన్ని చెప్పి సుఖదేవులు అంటారు, ఏవమేవ కలు అభిచారాతిక్రమ కార్త్స్నేనాత్మనే ఫలతి. నాయనా పరీక్షిత్ మహారాజా, చాలామంది యోగక్షేమాలకు వాళ్ళు చెయ్యని పనులంటూ లేవు, కానీ ఎవరైతే ఆత్మవిద్య కొరకై ప్రయత్నిస్తారో వారి యోగక్షేమాలకు నష్టమే రాదు. మిగతా వారంతా ఆ యోగక్షేమ పీడితులై జీవితంలో ఎంత హడావిడి పడుతుంటారో. ఇన్ఫ్యాక్ట్ 24 గంటల్లో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ యోగక్షేమార్థమే ఉంటాయి. తమను తాము ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైన దిశలో జీవించాలి అనేటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలోనే సమయం పోతోంది. కానీ ఆత్మతత్వ పరిశీలన చేయాలనుకునే వాడికి ఆ గతి లేదు. కారణం ఏంటంటే వాడికి హాని తలపెట్టగలిగిన వాడు భూమి మీద లేడు. ఎవరెవరైతే మహాత్ములకు హాని తలపెడతారో హాని తలపెట్టిన వాడికే ఆ హాని కలుగుతుంది తప్ప మహాత్మునికి ఏమీ కాదు. మహత్ అభిచార అతిక్రమ కార్త్స్నేనాత్మనే ఫలతి. వాళ్ళ గురించి చెడుగా అనుకుంటే చెడుగా అనుకున్న చోటే అది ఫలాన్ని ఇస్తుంది తప్ప వీరి యందు ఎలాంటి ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి ఈశ్వరుడే వారి యోగక్షేమాన్ని రక్షిస్తాడు అనేటువంటి మాటను చెప్పాడు. సరే, మొత్తానికి ఎవరైతే బలిస్తామని తెచ్చారో వాళ్ళంతా అయిపోయారు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఆయన అక్కడి నుంచి లేచాడు, తిరిగి తన ప్రదేశానికి వచ్చాడు. ఏమీ జరగనట్లుగా, అసలు ఏమీ సంఘటనే జరగలేదన్నంత ప్రశాంతంగా తన మంచి ఎక్కి కూర్చున్నాడు మళ్ళీ ఆ పొలంలో. ఇలా జరిగిన కొన్ని రోజులకి అటువైపుగా ఎవరో కొంతమంది వచ్చారు. ఎవరు వాళ్ళు అంటే సింధూర సౌర దేశాధిపతి, సౌవీర దేశాధిపతి అయినటువంటి రఘుగణుడు అనేటువంటి మహారాజు. ఆయనకు రాజ్యం చేయడం ఇవన్నీ అయిపోయాయి. ఆయన కనిపించింది ఏదో జ్ఞానము, ఏదో యోగము ఇట్లాంటివి ఏవో ఉన్నాయంట, అవి పొందకపోతే జీవితంలో పెద్ద ఉపయోగం లేదట. కాబట్టి అవేవో పొందేస్తే గొడవ తిరిగిపోతుంది అనుకుని కపిల మహాత్ముడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కపిలుడి దగ్గరికి వెళ్ళి సాంఖ్యాన్ని అధ్యయనం చేయాలనుకుని కపిలాశ్రమానికి బయలుదేరాడు ఆయన. మరి రాజుగారు అంటే ఊరికే వస్తారా, నడుచుకుంటూ వస్తారా? రారు కదా. మామూలు మనుషులు మనమే నడవట్లేదు, ఇంకా రాజులు ఎందుకు నడుస్తారు?
ఆయన ఒక అందమైన పల్లకి ఏర్పాటు చేసుకున్నాడు. బాగా బలంగా ఉండేటువంటి ఆ బోయిలను సిద్ధం చేసుకున్నాడు నలుగురిని. అలా వారు మోస్తూ ఆ పల్లకీలో ఈయన కూర్చొని ప్రశాంతంగా తత్వజ్ఞానానికై వెళ్తున్న తరుణంలో ఇక్షుమతి నదీ తీర ప్రాంతానికి వచ్చిన తరువాత ఆ బోయిలలో ఒకడికి వైరల్ ఫీవర్ వచ్చింది. దాంతో కొద్దిసేపట్లోనే, ఎంతోసేపు కాదు, కొద్దిసేపట్లోనే అతని పరిస్థితి ఇక ఒక్క అడుగు ముందుకు వేయలేడు అనే విధంగా తయారైపోయింది. రాజుగారికేమో ఆత్మజ్ఞానం పట్ల తీవ్రత ఉన్నది, హడావిడి ఎక్కువ ఉంది, త్వరగా వెళ్ళామా గురువుగారు ఏదో బోధించేస్తారు మనకు మోక్షం వచ్చేస్తుంది అన్నంత తీవ్రత ఆయనలో ఉంది. దాంతో మిగతా వాళ్ళకి చెప్పాడు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరించి ఎవడైనా బాగా బలిష్ఠుడు కనిపిస్తే లాక్కురండి, వాడిని పల్లకి బోయిగా పెట్టుకుందాం, వీడు బాగుపడేంత వరకు, వీడి ఆరోగ్యం కుదుట పడేంత వరకు అతను చూసుకుంటాడు పరిస్థితి. ఆ రకంగా వీళ్ళు కొంచెం వెతుకుతూ ఉంటే దూరంగా మళ్ళా పాపం ఈ భరతుడు కనిపించాడు. ఎలా ఉంది శరీరం అంటే చాలా క్షత్రియ దేహం, పూర్వ సంస్కారం ఉంది ఇంకా, కాబట్టి శరీరం చాలా బలంగా ఉంది, అదిగాక తేజోవంతంగా కనిపిస్తోంది. ఓ ఇతనైతే బాగుంటుంది, ఎందుకంటే బాగా బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది, యువకుడిగా కూడా ఉన్నాడని అతన్ని పట్టుకొని వచ్చేశారు. ఆయన అడిగాడు ఎక్కడికి? మా రాజుగారికి ఏదో పని ఉంది. అయ్యా మొన్న ఇలాగే ఒకడు వచ్చాడు, వాళ్ళ పని అయిపోయింది, మళ్ళీ మీ రాజుగారికి ఏం మూడింది, నన్ను తీసుకెళ్తున్నారు. సరే ఏదైతే ఏం కానీ వాళ్ళు వదలట్లేదు, రావాల్సిందే అన్నట్టుగా లాక్కు వెళ్తుంటే ఆయన వెళ్ళాడు. ఏమీ మాట్లాడక మునిపే ఆ పల్లకి ఎత్తి వాడి భుజం మీద పెట్టేశాడు. అతను ఏమీ మాట్లాడలేదు, అలా ఎత్తారు వాళ్ళు ముగ్గురు, ఆయన భుజం మీద అలా పెట్టేశారు. ఇంకా చేసేదే ఉందండి, రొట్లో తలదూర్చాక రోకటి పోటు తప్పుతుందా? ఇది అలాగే అయిపోయింది. ఇంకా పెట్టిన తర్వాత భుజం మీద నడవాల్సిందే. అయితే ఈ నడక మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది రాజుగారికి. ఆయన కాసేపు నడుస్తాడు, ఒక చోట ఆగిపోతాడు. ఏదైనా చిన్న చీమ రోడ్డు దాటుతుంటే అలా నిలబడిపోతాడు అక్కడే. ఆ చీమ దాటేంతవరకు అక్కడే కూర్చుంటాడు, నిలబడే ఉంటాడు అలా. ఆ తర్వాత మళ్ళా నడుస్తాడు. మిగతా బోయీలు ఒక స్పీడ్తో నడుస్తుంటే ఈయన మాత్రం చాలా నిదానంగా, ఏదైనా చిన్న క్రిమికీటం కాలు కిందికి వస్తే అవి నాశనం అవుతాయి అన్నట్టుగా చాలా ప్రశాంతంగా చూసి నడుస్తున్నాడు. దాంతో వాళ్ళు స్పీడ్గా నడవడం, ఈయన స్లోగా కదలడం, దీనివల్ల ఆ మూమెంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ కాస్త రాజుగారికి ఇబ్బంది అవుతుంది లోపల. ఆయన ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాడు. దాంతో 1-2 సార్లు కొంచెం నడవయ్యా, జాగ్రత్తగా నడవయ్యా, ఒక మంచి పని మీద వెళ్తున్నాను అన్నాడు. కానీ అతనిలో ఏ మార్పు రాకపోతే కొంత పరిహాసం కూడా చేశాడు. మిగతా వాళ్ళు ఈయన ఆ ముగ్గురు బోయీలు రాజుగారు కలిసి అతని మీద కొంచెం పరిహాసం చేశారు. పాపం ఏమంటాం లేండి, ఆయన మాత్రం ఫాస్ట్గా ఎలా నడుస్తాడు చూడండి, ఆయన ఏమి స్థూలంగా ఉన్నాడా? ఉన్నది బాగానే ఉన్నాడు ఆయన పాపం, కానీ ఆయనకు బలం ఎక్కడిది, ఆయనకు శక్తి ఎక్కడిది? అలాగే ఎన్ని జన్మల నుంచో పల్లకి మోసి అలసిపోయి ఉంటాడు. ఇలా ఏవో పాపం పరిహాసాలు చేస్తున్నారు. వాళ్ళు నవ్వుతున్నారు, ఆయన నవ్వుతున్నాడు. వాటి కొద్దిసేపు అయింది, రాజుగారికి చాలా తీవ్రమైన క్రోధం కలిగింది. రాజులతో పని అదే, రాజులు ఉన్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు. రాజుగారికి అడ్డు ఇవేవి ఉండవు కాబట్టి ఆయనకు ఎప్పుడు నవ్వు వస్తుందో తెలియదు, ఎప్పుడు క్రోధం వస్తుందో తెలియదు. కాసేపు పరిహాసం చేశాడు, తర్వాత తీవ్రమైన కోపంతో ఆయన చేతిలో ఉన్న కత్తి బయటకు తీశాడు. అసలు నువ్వు బ్రతికున్నావా చచ్చావా? జీవన్ముక్తుడు లాంటి వ్యవహారం ఏంటి? నడిస్తే సరిగ్గా నడవాలి, లేకపోతే కూర్చోవాలి, కానీ నువ్వు నడుస్తున్నట్టు లేదు, ఆగినట్టు లేదు. అసలు ఏంటయ్యా నీ కర్మ? నాకు ఏదో పని ఉందని నేను రమ్మంటే ఇలా చేస్తున్నావు. నేను రాజుగారిని కాబట్టి ఎవడైనా నా ఆజ్ఞను అనుసరించాల్సిందే. నా ఆజ్ఞను ధిక్కరించిన మరుక్షణం నీ తల నీ శరీరానికి ఉండదు. అలాంటి శక్తి నా దగ్గర ఉన్నదని బాగా ఖడ్గాన్ని తీసుకొని చేతిని బట్టి బాగా తిట్టాడు. ఈ భరతుడు మళ్ళా అప్పటి వరకు మాట్లాడలేదు, కానీ అప్పుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఎందుకు? కత్తి ఎత్తాడని భయపడి, అంతే కదా మరి. అప్పుడు దాకా ఏమనలేదు. ఆయన కనిపించింది, ఇప్పుడు నేను గనక ఏం మాట్లాడకపోతే వీడు నిజంగానే నరికేస్తాడు. నరకడం చేత నాకు ప్రాబ్లం లేదు, కానీ తత్వజిజ్ఞాస అని పోతున్నాడు. అలాంటిది నన్ను గనక ఇబ్బంది పెడితే వీడు ఈ జన్మ కాదు, శతకోటి జన్మల్లో కూడా ఇది దొరకదు ఇంకా. కాబట్టి మహాత్ములను అవమానం చేసిన పాపం ఊరికే పోదు కదా, అది జన్మ జన్మలు వెంటాడుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఈ రాజుగారికి రాకూడదు. కాబట్టి మనమే ఏదో మాట్లాడేద్దాం, లేకపోతే అతని చేతిలో ఖడ్గం ఉండనే ఉంది, ఆ విసురులో అలా విసిరాడంటే అయిపోయింది, పని అయిపోతుంది. తద్వారా నష్టపోయేది నేను కాదు, రాజుగారు. మహాత్ముల కథల్లో అలాంటివి చదివా నేను. ఒక గురువు గారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. ఆ శిష్యుడిని దారి పొడుగునా ఎవడో తిడుతూనే ఉన్నాడు. అయినా సరే గురువు గారు చెప్పిన మంచి మాటలు జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. ఎవరిని ఏమనకూడదు, అంతా దైవ స్వరూపులు, సో అవన్నీ ఫాలో అనుకున్నాడు, అదే ఫాలో అవ్వాలని వచ్చాడు.
గురువుగారు రాగానే అడిగారు, ఏమిట్రా వాడు ఏదో అన్నట్టున్నాడు నిన్ను. అవునండి అన్నాడండి. ఇప్పుడు మీరు చూశారు, రోజు అంటూనే ఉన్నాడు, రోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటూనే ఉంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే ఇవాళ ఉపదేశం తర్వాత చేస్తాను, నువ్వు వెళ్ళి వాడిని భయానకంగా తిట్టిరా, ఇష్టం ఉన్న తిట్లన్నీ తిట్టేసిరా. శిష్యుడు అన్నాడు, అదేంటి గురువు గారు, మీరే అంటారు ఎవడి పాపానికి వాడు పోతాడు, మనకెందుకు అన్నారు, అహింస అనేటువంటిది అతి ఉత్తమ ధర్మం అని చెప్పారు. అంటే అది కరెక్టే, కానీ నిన్ను తిట్టడం వల్ల వాడికి పాపం వస్తుంది. అది నీవు బ్రహ్మ విద్యకు అంకితమై ఉన్నావు. మామూలు వాడిని తిడితే ఏదో పాపం వచ్చిందా లేదా అన్నట్టుంటుంది, కానీ నువ్వు బ్రహ్మ విద్యకు అంకితమై సాధు జీవనం గడుపుతూ ఉంటే నిన్ను గనక వాడు ఏదన్నా సరే జన్మ జన్మలు బంధించే పాపం కలుగుతుంది. తద్వారా వాడు నష్టపోతాడు అనవసరంగా. నువ్వు వెళ్ళి 2 తిట్లు తిట్టొచ్చావంటే సో దట్ అది ఈక్వల్ అయిపోతుంది, గొడవ తీరిపోతుంది. అంటే మళ్ళీ ఈ శిష్యుడు వెళ్ళాడు, ఆ తిట్టిన వాడిని నానా దుర్భాషలాడి వెనక్కి వచ్చాడు. అలా కొన్ని కథలు నేను చదివాను. కారణం ఏంటంటే ఎప్పుడైనా ఎవరిని అవమానం చేయకూడదు, కానీ ప్రత్యేకించి మహాత్ముల జోలికి వెళ్ళకూడదు. దానివల్ల నష్టం ఏంటంటే జన్మ జన్మలు జ్ఞాన యోగ్యత ఉండదు. మిగతావన్నీ ఉంటాయి, ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం, దానికి సమస్య రాకపోవచ్చు, బాగా డబ్బు దశకం ఇవన్నీ ఉండొచ్చు, కానీ జ్ఞానము అనేది పనిచేయదట. నేను నిన్నటి రోజున చెప్పాను, మొన్న ఎప్పుడో మనం డిస్కస్ చేసినప్పుడు లోపల ఉండే వృత్తికి బయట ఉండే అంశానికి సంబంధం ఉంది. అలా బాహ్యమైన అంశాన్ని నిందించినప్పుడు లోన్ దానికి కూడా నింద జరుగుతుంది. అలా ఎప్పుడైనా సరే లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మహాత్ములను అవమానం చేయరాదు. కాబట్టి మహనీయులను నిందించడం మంచిది కాదు అని భావన చేసుకున్నాడు ఈయన. తద్వారా నష్టపోతాడు. ఇప్పుడు ఇతను ఏ కపిల భగవానుడి దగ్గరికి వెళ్ళాలని సంకల్పం కలిగిందో ఆ సంకల్పమే వ్యర్థమైపోతుంది. అంతో ఇంతో తత్వ జిజ్ఞాస అని మనస్సులో వచ్చిందంటే ఎక్కడో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాడు. అలాంటి వాడిని చెడగొట్టకూడదు అన్న ఉద్దేశ్యంతో, జన్మ జన్మలు నష్టపరచకూడదు అనే ఉద్దేశంతో ఆయన నోరు తెరిచి ఇలా మాట్లాడారు. ఆయన జీవితంలో ఈ 3వ జన్మలో నోరు తెరిచింది ఇప్పుడు. ఇంతవరకు కేవలం మౌనంగా ఉన్నాడు అంతే. ఇంతకు ఆయన ఏం చేశాడు? శ్రీ భరత ఉవాచ త్వయోదితం వ్యక్తమవిప్రలబ్ధం భర్తుస్సమే స్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదధిగమ్య మధ్వా పీవేశ రాశౌ న విదాం ప్రవాదః.